డీల్ విషయం మన వాళ్ళు చెప్పారు, మీ వెంట నేనుంటా, హామీ ఇచ్చిన మేరకు అడిగినంత ఇస్తామని చంద్రబాబు సెబాస్టియన్ ఫోన్ ద్వారా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో మాట్లాడినట్లు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఏసీబీ ఛార్జ్షీట్లో ఆయన పేరును ప్రస్తావించిన నేపథ్యంలో ఈ కేసు నుంచి తప్పించుకునే అవకాశమే లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఏసీబీ అధికారులు చంద్రబాబును నిందితుడిగా చేర్చకపోయినా ఆయన పాత్రకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఏసీబీ ప్రత్యేక కోర్టు సిఆర్పిసి సెక్షన్ 319 కింద నిందితుడిగా చేర్చి సమన్లు జారీ చేయవచ్చని పేర్కొంటున్నారు. ఓటుకు కోట్ల కుట్రను నిర్ధారించేందుకు అవసరమైన అన్ని ఆధారాలను ఏసీబీ ఛార్జ్షీట్లో వివరించింది. ఆడియో, వీడియో ఆధారాలకు సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అధికారులు ఇచ్చిన నివేదికలే ఇప్పుడు కీలకంగా మారనున్నాయి. ఓటు కోసం స్టీఫెన్సన్ను మతయ్య సంప్రదించినప్పటి నుంచి కోట్ల నెక్కలతో రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ అండగా దొరికిపోయే వరకు అన్ని అంశాలను ఛార్జ్షీట్లో ఆధారాలతో తెలిపింది. కుట్రలో నిందితుల పాత్రతో పాటు నోట్ల కట్టల సమయంలో స్టీఫెన్సన్తో నిందితులు ఉన్నట్లు నిర్ధారించేందుకు వారి కాల్ డేటా, సెల్ టవర్ లొకేషన్స్ వివరాలను కూడా ఇందులో పేర్కొన్నారు. అలాగే నిందితుల కదలికలను నిర్ధారించేందుకు వీలుగా సర్వీస్ ప్రొవైడర్లను సాక్షులుగా పేర్కొంది. చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ నేరపూరిత కుట్రను రూపకల్పన జరిగినట్లు ఏసీబీ నిగ్గు తేల్చింది. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్ 120B చంద్రబాబుకు వర్తిస్తుంది. అలాగే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, మతయ్యలతో కలిసి రూపకల్పన చేసినందుకు ఐపీసీ సెక్షన్ 34 చంద్రబాబుకు వర్తిస్తుంది. నిందితులు పలుమార్లు బాబు పేరును ప్రస్తావించిన నేపథ్యంలో కేసు నుంచి ఆయన తప్పించుకునే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించినందున ఏసీబీ అధికారులు ఆయన్ను అనుబంధ ఛార్జ్షీట్లో నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది. ఏసీబీ అధికారులు ఆయనను నిందితుడిగా చేర్చకపోయినా నేర విచారణ చట్టం సెక్షన్ 319 ప్రకారం ప్రత్యేక కోర్టు సుమోటోగా చంద్రబాబును నిందితుడిగా చేర్చవచ్చు. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఆయన నిందితుడిగా చేర్చి సమన్లు జారీ చేసే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉంది.